హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ రీస్. దిస్ ఈస్ పుషి. ఇప్పుడు 2015లో తన డెబ్యూట్ని చేసిన ఫైనల్లీ ఆఫ్టర్ 10 ఇయర్స్ మన అయ్య గారికి అయితే ఒక హిట్ పడింది. ఈ మూవీ గురించి డిస్కస్ చేసుకోవడానికంటే ముందు ఒకసారి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఏ మూవీ పైన డిస్కషన్ వీడియో కావాలన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ముందుగా ఈ మూవీ ఒక స్టోరీ గురించి మాట్లాడేది అయితే చిత్తూరులోని శ్రీరామపురం అనే విలేజ్లో ఈ కథ అయితే సాగుతుంది. ఈ ఊరి పెద్ద హీరోని చిన్నప్పటి నుండి దగ్గరికి తీసుకుని పెంచుతాడు. తర్వాత తన కొడుకు హీరోకి క్లోజ్ ఫ్రెండ్ అవుతాడు. హీరో పెద్దగా అయ్యాక మరో ఊర్లో ఉన్న ఇంకో పెద్ద ఫ్యామిలీలో పుట్టిన హీరోయిన్తో అయితే ప్రేమలో పడతాడు. ఇక అక్కడి నుండి ఆ ఊర్లో జరిగిన పరిణామాలు ఏంటి, తర్వాత దానివల్ల హీరో ఏమేం చేశాడు, ఇలాంటి విషయాలన్నీ మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సో మనం ఇంకా స్టోరీ గురించి చెప్తే స్పాయిలర్స్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే స్టోరీ ఇక్కడితో ఆపేస్తున్నా. సో ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడేదైతే ఈ మూవీలో మెయిన్గా అఖిల్ గారిది, అలాగే భాగ్యశ్రీ బోర్సే అండ్ విలన్ క్యారెక్టర్ చేసిన అతను కూడా ముగ్గురు బాగా చేశారు. అలాగే వీళ్ళు కాకుండా సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్యారెక్టర్కి తగ్గట్టు బాగానే చేశారు. ఎస్పెషల్లీ శివాజీ గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. ఎస్పెషల్లీ తమన్ గారి మ్యూజిక్ అండ్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఈ మూవీకి వన్ ఆఫ్ ద మెయిన్ ప్లస్ పాయింట్స్ అనే చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఇంటర్వెల్లో అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇంటర్వెల్ దాకా ఎక్కడ బోర్ కొట్టకుండా అలా సాగిపోతుంది. ఇంటర్వెల్లో ఆ ట్విస్ట్ తర్వాత మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం సెకండ్ హాఫ్లో అయితే కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయని అనిపించింది నాకైతే. నేనైతే ఈ మూవీని థియేటర్లోనే చూశాను. అప్పటికి మన రివ్యూ ఛానల్ ఇంకా పెట్టలే కాబట్టి రివ్యూ అయితే పెట్టలేకపోయాను. సో అందుకే ఓటీటీలోకి వచ్చాక పెడదామని ఊరికే ఉన్నా. ఇప్పుడైతే నేను నా థియేటర్ ఎక్స్పీరియన్సే చెప్తున్నా. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తర్వాత క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఈ ట్విస్ట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ఆఫ్ కోర్స్ అక్కడ కూడా ఒక అన్వాంటెడ్ సీన్ అయితే పెట్టినట్టే అనిపించింది నాకైతే థియేటర్లో చూస్తున్నప్పుడు. కాకపోతే ఈ క్లైమాక్స్ అందరికీ ఎక్కుతుందని అయితే చెప్పలేం. నాకైతే మూవీ జస్ట్ ఓకే అని అయితే అనిపించింది. నాతో పాటు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వచ్చారు. వాళ్ళైతే నాకు మూవీ బాగా నచ్చిందిరా అని అయితే చెప్పారు. సో అందరికీ ఎక్కుతుందని అయితే చెప్పలేము ఈ మూవీ. ఓవరాల్గా ఈ సినిమాలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా అఖిల్ నుండి ఇదివరకు వచ్చిన మూవీస్తో కంపేర్ చేస్తే ఇదైతే ఒక బెటర్ మూవీ అనే చెప్పొచ్చు. కోర్స్ ప్రీవియస్గా వచ్చిన హలో అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా బాగానే ఉంటాయి. బట్ అవైతే కమర్షియల్గా అయ్యగారికి హిట్ అయితే ఇవ్వలేకపోయాయి. ఈ సినిమా అయితే ఆయనకి ఫైనల్గా ఒక హిట్ని అయితే ఇచ్చింది. సో ఒకవేళ మీకు కానీ టైం దొరికితే ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూడండి. ఎందుకంటే ఓటీటీలో ఎలాగో స్కిప్ చేసే ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరైతే ఈ మూవీని హాయిగా చూసేయచ్చు. మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ మరి. 1000 ఎవరా, 500 ఎవరా, 10 ఎవరా. ఈ మూవీని మీ ఫ్యామిలీతో అయితే చూసండి. ఈ మూవీ జీ5లో అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు కానీ ఈ మూవీని థియేటర్లో చూసుంటే మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ రీస్.